ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్లు సంయుక్తంగా ఈ నెలాఖరుకి లేదంటే మార్చి తొలి వారంలోనే చెలో విజయవాడ కార్యక్రమాన్ని తలపట్టాలని నిర్వహించాం. ఇటీవలే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి జిల్లాల వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఒకే చోట చేరి మరి ఏవైతే జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావించాం. దాదాపు 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి దశల వారీగా అందజేసి ఉన్నాం. అలాగే ఎక్విడేషన్కి సంబంధించి జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించారు, చాలా సంతోషం. భవిష్యత్తులో మిగిలిన డిమాండ్లు కూడా పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా అత్యధిక సెంటిమెంట్. అందులో మా యూనియన్ నుంచి 3 సార్లు ఫెడరేషన్కి రాష్ట్ర నాయకత్వం వహించిన ఈ ప్రాంతానికి పదవిని కేటాయించడం జరిగింది, అధ్యక్ష పదవిని. మరి అటువంటి ప్రాంతం నుంచి జర్నలిస్ట్ మిత్రులందరినీ కలుసుకొని మరి ప్రతి ఒక్కరిని కూడా చెలో విజయవాడ కార్యక్రమానికి ఆహ్వానించాం. అలాగే జర్నలిస్టుల సమస్యలు సాధక బాధకులు కూడా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారు కూడా తెలుసుకొని వాటికి తగిన కార్యాచరణ రూపొందించారు. కాబట్టి ఏది ఏమైనా సరే మా 2 యూనియన్లు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు యూనియన్ పొందిన యూనియన్లు. మేమేమంటున్నామంటే మా యూనియన్లో ఉన్నవారు మా యూనియన్లో ఉండండి. ఇప్పుడు ఏ యూనియన్ ఉన్నప్పటికీ కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసమే, కాబట్టి వచ్చిన వారందరినీ కూడా కలుపుకొని వెళ్ళండి. యూనియన్ పరంగా యూనియన్ నిబంధనలు పాటించండి అని చెప్పడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రేపు విజయనగరం, అలాగే పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలు చూసుకున్న తర్వాత మా ప్రధాన కార్యదర్శి రాయలసీమ జిల్లాలో పర్యటిస్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.